కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ను చేపట్టనుంది. త్వరలో జరగనున్న సీఈఓల సమావేశంలో దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఎస్ఐఆర్పై ఈసీ ఫోకస్ చేస్తుంది. బీహార్లో ఓటరు జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన ఎన్నికల సంఘం ఇప్పుడు దేశవ్యాప్తంగా చేపట్టాలని యోచిస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో దేశవ్యాప్త అమలుకు సంబంధించిన సంసిద్ధతపై చర్చించనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు వచ్చే వారం రాష్ట్ర ప్రతినిధులతో చర్చించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ నెల 10న జరగనున్న సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఫిబ్రవరిలో జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది 3వ సీఈఓల సమావేశం. బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ నిర్వహించనుంది. 2026లో అస్సోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2025 చివర్లో ఈ కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. బీహార్లో ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో దీన్ని మరింత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు ఆరా తీనున్నారు. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడమే లక్ష్యంగా వివిధ చర్యలు తీసుకోనున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ వలసదారులపై వివిధ రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్న వేళ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సూచించింది. దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు 2002 నుంచి 2004 మధ్య కాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల సీఈఓలు చివరిసారి ఎస్ఐఆర్ చేపట్టిన అనంతరం ప్రచురించిన ఓటర్ల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాను ఆగస్టు 1న ఈసీ విడుదల చేసింది. దీనిని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని ఈసీ సూచించింది. అయితే సెప్టెంబర్ 1 డెడ్లైన్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీకి ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని కోర్టు పిటిషనర్ల వద్ద ప్రస్తావించింది.